మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. గుడ్ మార్నింగ్ ఎందుకు చెప్పానంటే ఎర్లీ మార్నింగ్ 4:30 అయింది. సో ఐఎమ్ ఎక్సైటెడ్ ఎందుకంటే మేము సకలేష్పురాకి అండ్ చిక్మంగళూరుకి 3 days 2 nights కోసం ట్రిప్ వెళ్తున్నాం. సో అది కూడా బైక్ ట్రిప్, అది కూడా ఫ్రెండ్స్తో అందరం కలిసి వెళ్తున్నాము. సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. సో మేమైతే మార్నింగ్ హెచ్ఎస్ఆర్ నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాను. నేను మా ఫ్రెండ్ ఒక 2 bikesలో మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం, 4 members. తర్వాత మా ఫ్రెండ్స్ వైట్ ఫీల్డ్స్ నుంచి వాళ్ళు వస్తున్నారు. గురుగుంటపల్లెలో మీటప్ పాయింట్ పెట్టుకున్నాము. అక్కడి నుంచి డైరెక్ట్ సకలేష్పురాకి వెళ్తాము. స్టే కూడా అక్కడే బుక్ చేసుకున్నాము. సో మధ్యలో బ్రేక్ఫాస్ట్ ప్లాన్ చేసుకున్నాము. వస్తాదులే చెప్పు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నా. సో వ్లాగ్ అంతా చాలా బాగా ఉండబోతుంది. సో Day 1 Day 2 Day 3 ఎలా ఉంటుంది అండ్ సకలేష్పురాలో స్టే ఎలా అవన్నీ ప్రాపర్గా వ్లాగ్లో నేను చేసి చూపిస్తాను. కట్టేసేసాను. సో చేస్తే జాకెట్ ప్రాపర్గా కూర్చుంటుంది అని చెప్పేసి యాక్చువల్గా అయితే నేను ట్రాక్ వేసుకుందాం అనుకున్నా, బట్ కానీ జీన్స్ వేసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది, అది కూడా చలి ఎక్కువ ఉందని చెప్పేసి తీసుకున్నా. ఎస్ ఇప్పుడైతే నేను మొత్తం వేసేసుకున్నాను. జాకెట్ మొత్తం థర్మల్ కూడా వేసుకున్నాను, ఎందుకంటే బయట వెదర్ చాలా కూల్గా ఉంది, చినుకులు కూడా పడుతున్నాయి కదా. సో వెళ్ళేటప్పుడు కూడా చాలా గాలి ఉంటుంది, చలి ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి థర్మల్ వేసేసుకున్నాను. సో థర్మల్ వేసుకొని జాకెట్ వేసుకున్నాను. సో బ్యాగ్ మొత్తం ప్యాక్ చేస్తున్నాను కింద బండిలో. సో ఇప్పుడు వెళ్ళి బ్యాగ్ బండి ఎలా ప్యాక్ చేస్తాం అని చూపించి అక్కడి నుంచి నేను స్టార్ట్ అయ్యాను. లగేజ్ అంతా పెట్టేసాను, ప్రాపర్గా కట్టేసాను ఆల్రెడీ. సో గోపి యాత్ర వచ్చేసి దీంతో స్టార్ట్ అయ్యా. రైడర్ ఆల్ ద వే ఫ్రమ్ చెన్నై. అక్కడ ఇంకొక రెడీ. సో ఇక్కడ రూమి ఉన్నాడు రెడీగా. నేను దీంట్లో వెళ్తున్నా. లగేజ్ అంతా పెట్టేసాం. దీనిపైన కవర్ కూడా వేసాను, ప్లాస్టిక్ కవర్, ఎందుకంటే వర్షం ఎక్కువ పడుతుంది, తడిస్తే మరి లగేజ్ ప్రాబ్లం ఉంటుందని పెట్టేసాను. బాయ్ మా జాగ్రత్త అలా ఆఫీస్. లారీ మధ్యలో música. యా గైస్, ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ చూసామని చెప్పేసి ఆపాము. ఇక్కడ నుంచి హసన్ ఒక 30 kilometers ఉంది. ఇంకా బెంగళూరు నుంచి మధ్యలో ఒక స్టాప్ చేసాము. తర్వాత మీటప్ పాయింట్ నుంచి డైరెక్ట్గా మధ్యలో ఒక స్టాప్, తర్వాత ఇక్కడే స్టాప్ చేసాము. డైరెక్ట్గా ఇక్కడికి హసన్కి వెళ్దాం అనుకున్నాం, బట్ కానీ లాంగ్ స్ట్రెచ్ అవుతుంది కొంచెం, ఇంకా బ్రేక్ఫాస్ట్ టైం అయితే తినేద్దామని చెప్పేసి ఇక్కడ ఆపాము. సో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇక్కడ A2Bలో చేస్తున్నాము. ఇక్కడ నుంచి 30 kilometers హసన్ ఉంది. బైక్స్ వచ్చేసి ఇక్కడ సైడ్లో పార్క్ చేసేసాము.
సైడ్లో పార్క్ చేసేసి ప్రజెంట్ అయితే ఇప్పుడు తినాలని చెప్పేసి అనుకున్నాం. ఆర్డర్స్ ఇచ్చేసి తినేసి మళ్ళీ ఇక్కడ నుంచి డైరెక్ట్గా స్టార్ట్ అవుతాము. ఇంకా హసన్లో స్టాప్ చేయము, డైరెక్ట్గా ఒకేసారి రిసార్ట్కి వెళ్ళిపోతాం. రిసార్ట్కి వెళ్ళిపోయి అక్కడ మొత్తం అన్ప్యాక్ చేసేసి బైక్స్ అని ప్రాపర్గా ఇది చేసుకొని ఒకసారి చెక్ చేసుకొని తర్వాత అక్కడి నుంచి ఏ ప్లేసెస్కి వెళ్ళాలి ఎలా అనేది డిసైడ్ చేసుకొని సో అక్కడి నుంచి వెళ్తాం. సో లోపలికి వెళ్ళి మా వాళ్ళంతా కూర్చొని తింటున్నారు. సో ఏమేమి ఆర్డర్ చేశారు ఏమనేది అన్ని క్లియర్గా నేను చూపిస్తాను. ఇక్కడ లగేజ్ అన్ని మావి తీసి హెల్మెట్స్ జాకెట్స్ అన్ని ప్రస్తుతానికి అయితే ఇక్కడ పెట్టాం. వర్షం పడింది వచ్చేటప్పుడు తడిచినాయి, సో అందుకోసం ఇక్కడ పెట్టేసాం ప్రజెంట్. ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం మా వాళ్ళు ఏమేమి ఆర్డర్ చేశారు అనేది. A2Bలో కూర్చున్నాము బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి. నేరా మేము ఆర్డర్ చేసినాం రవ్వ దోశ, నువ్వురా మసాలా దోశ. ఎస్ ఏం ఆర్డర్ చేసినారా సద్దు? ఏ ఫయాజ్ ఏం ఆర్డర్ చేసినారా? ఏం ఆర్డర్ చేసినారా? ఏం ఆర్డర్ చేస్తావరా? ఏం దోశ? రవ్వ దోశ వచ్చినప్పుడు కొడగా అడుగు చెప్తాను. వాడు ఏం ఆర్డర్ చేస్తాడు? ఈ దోశ ఎవరిది? వాడు అది ఇది రెండు తింటాడు కదా. ఇంకా దోశ వాడు ఏదో టేస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే తినేసాము. బ్రేక్ఫాస్ట్ తినేసి మొత్తం అంతా ప్యాక్ చేసుకుంటున్నాము. మళ్ళీ టేస్ట్ అయితే చాలా, టేస్ట్ ఎలా ఉంది? ప్రైస్ కూడా అలానే ఉంది, టేస్ట్ కూడా అలానే ఉంది. సో అయితే బాగా డిస్కౌంట్ ఉంటుంది. జీపే చేయాలా? బాగా నోట్ చేసుకోండి. అందరి బిల్లుకి జీపే చేస్తాడు. ప్రోయక్స్ నీ కార్డ్స్ ఎట్లున్నాయి? ఏదైనా సరే వాడి చూడు బాగానే ఉన్నారు. క్లిప్పులు పెట్టుకున్నాడు ఏందిరా? వాడు క్లిప్పులు పెట్టుకుని తిరుగుతున్నా అమ్మాయి. ఏం చేస్తున్నావురా? క్లిప్పులు పెట్టుకున్నా అమ్మాయి లెక్కనా? ఏం రా అలా ఒకసారి హైవే నుంచి చాలా దూరం వచ్చాం. డైవర్షన్ అలా ఒకసారి తీసుకొని ఇక్కడ నుంచి ఒక 40 కిలోమీటర్స్ ఉంది డెస్టినేషన్. కానీ ఒకసారి ఈ రూట్లో వెళ్దామని చెప్పేసి అక్కడ అడిగాం ఈ రూట్. వాళ్ళని అడిగితే ఈ రూట్ కూడా చాలా బాగుంది, వెళ్ళండి, సీనరీ కూడా చాలా బాగుంది అన్నారు. ఓకే చూద్దాం అని చెప్పేసి వచ్చాము. బట్ ఇక్కడ సీనరీ అయితే ఉంది, ఒక్కసారి చూసారంటే మీరు మామూలుగా ఉండదు. ఆ సీనరీ చెప్పలేను కానీ వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాలి. అది కూడా మేము రైనీ సీజన్లో వచ్చాం కదా, వర్షం పడుతుంది, మధ్య మధ్యలో అక్కడక్కడ ఆగుతున్నాం, ఫొటోస్ తీస్తున్నాం, వీడియోస్ తీస్తున్నాం. తర్వాత మధ్యలో అలా అడవిలో నుంచి వస్తుంటే ఆ రోడ్లో ఫీల్ ఉంటుంది. అది కూడా ఫ్రెండ్స్తో పాటు బైక్లో రైడ్ చేసుకుంటూ వస్తుంటే బాబోయ్, ఒకసారి నేను చూపిస్తాను చూడండి.
ఎట్లుంది música do música. ఇప్పుడు వ్యూ చూడండి. ఏ ఫయాజ్ గాడు గోపికృష్ణారెడ్డి హాయ్ అక్రమ్ ఎక్కడికి వచ్చినాం రా? చిక్మంగళూరు. హర్ష నమ్మ చిక్మంగళూరు. ఎక్కడొచ్చినాం రా ఓమి? దొడ్డికి దానికి జీపే చేస్తుండే కొంచెం అది కాదు తీసురా స్కానర్ రీటి పెట్టాడు. ట్రిప్ వచ్చినావు కదా, ట్రిప్ లో ఎంత మంది జీపే చేస్తున్నారా? జీపే